ఉన్నాయి. ఇంకొకటి మీరు విజిట్ అయినాడు కూడా వాళ్ళ ఆ డిజిటల్ లెసన్ ప్లాన్స్ కూడా యాక్సెప్టబుల్. దాన్ని మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ లోకల్ ఫ్లేవర్ యాడ్ చేసుకునేసి ఏదైనా ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది మనకి చూస్తా ఉంటారు విజిట్ వెళ్ళినప్పుడు వాళ్ళు వేరించి కట్ చేయలేదు. దయచేసి సాధ్యపడి లెసన్ క్లాస్ పెట్టుకోమనండి. మనం ఇచ్చింది అవేనా మీరు పెట్టుకోవచ్చు. కొన్ని చేంజెస్ వాళ్ళ దాన్ని బట్టి చేంజ్ చేసుకునేనా వాళ్ళు తీసుకోమని యాక్సెప్ట్ చేయండి. 26 మంది కూడా మళ్ళా ప్లస్ ఏపీసీ స్కూల్ అందరూ కూడా చెప్తున్నారు. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో మీకు సబ్జెక్ట్ వెయిటేజ్ ఆల్రెడీ స్కూల్ వైజ్ క్లాస్ వైజ్ మంత్ వైజ్ కూడా అన్నీ ఉంటాయి. స్కూల్ అసెంబ్లీలు కూడా ఉంటాయి. ఎన్ని రకాల దాదాపు 63 రకాల సరిగా ఏం డౌట్ నన్నే అడగల, పక్కన వాళ్ళు అడగకూడదు. సో మీకు నో బ్యాక్ డేకి సార్ క్లియర్గా చెప్పారు కమిషనర్ గారు కూడా. క్లాస్ 1 and 2కి నో బ్యాక్ డే అనేది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. నో బ్యాక్ డేలో కూడా మీకు అకాడమిక్ క్యాలెండర్లో ఉంది. నో బ్యాక్ డేలో ఏమేమి ఉంటాయి అంశాలు అవన్నీ కూడా స్టోరీ టెల్లింగ్ కావచ్చు, మిగతా అంశాలు ఏవైతే రాసామో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి చెప్పండి క్లాస్ 1 and 2కి. సో మరి మీకు రఫ్లీ మీకు ఐడియా కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీ వెయిటేజ్ అనేది అంటే మనకు సార్ చెప్పేది ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు మొత్తం అన్ని బుక్స్ ఎత్తుకోకపోతే మీకు చాలు అది. ఓకే. సో మనకు స్కూల్ వెయిట్ వచ్చి ఒకటొక్క తరగతి వచ్చి 2.2 kgs ఉండాలి యావరేజ్గా. 6వ తరగతికేమో 3 kgs ఉండాలి. 10వ తరగతికేమో 4.5 kgs ఉండాలి. సో మనకి ఇది నేను చెప్పేది కదా ఎన్సీఆర్టీ నామ్స్ ఇవన్నీ. సో మనకి కానీ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని బుక్స్ ఎత్తుకోకపోతే రేపు ఏ పీరియడ్ ఉంటాయి ముందే క్లాస్ టీచర్ చెప్పానండి. ఓకే అండి ఇప్పుడు సోషల్ 4 బుక్లు సోషల్ టీచర్ అన్నీ చెప్పడు కదా, ఒక ఏదో బుక్కే ఫాలో అవుతాడు కదా. సో దాని బుక్ ఒకటి ఎత్తుకోకపోతే చాలు. మీరు కొద్దిగా మీరు ఎంఏఓస్ డిప్యూటీఓస్ రివ్యూలు ఇవి మీరు స్పెషల్గా మెన్షన్ చేస్తే ఈ బ్యాగులు ఇష్యూ అనేది మన దగ్గర ఏమీ ఉండదన్నమాట. దాదాపు సార్ చెప్పినట్టు కొన్ని స్పెషల్ డేస్ కూడా కొన్ని మెన్షన్ చేయమన్నాడు సార్ అకాడమిక్ క్యాలెండర్లో. దాదాపు 63 రకాలు స్పెషల్ డేస్ అన్ని మనం దాంట్లో మెన్షన్ చేసాం. లిటరసీ డే అంట, ఎన్విరాన్మెంట్ డే అంట, ఇంజనీరింగ్ డే అంట. సో ఈ విధంగా మనకు బోల్డ్ అన్ని డేస్ అన్ని కూడా ఉంటాయి. వాళ్ళకు ఓజోన్ డే, స్పోర్ట్స్ డే, పాపులేషన్ డే, ఫుడ్ సేఫ్టీ డే, యోగా డే, హ్యూమన్ రైట్స్ డే, కన్జ్యూమర్ డే, ఆర్మీ డే, ఇలా అంటే జస్ట్ ఆ రోజు దాని గురించి అవగాహన టీచర్స్ ఏదో క్లాస్ టీచర్ లేదా ఏదో టీచర్ వాళ్ళకు కొద్దిగా డే గురించి కానీ చెప్పగలిగితే పిల్లలు డెఫినెట్గా వాళ్ళ అన్ని విషయాల్లోనూ 10th క్లాస్ అయిపోయిన లోపల వాళ్ళకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా అకాడమిక్ క్యాలెండర్లో మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఈ ఫ్యూచర్ స్కిల్స్ అనేది కొత్తగా యాడ్ అయ్యింది. 9th క్లాస్ పిల్లలకి 2 periods యాడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ స్కిల్స్ అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కొద్దిగా. సో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత 1 week లోపల 7 days లోపల పిల్లలకు మార్క్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎవ్రీ మంత్ మనకు జరపాల్సి ఉంటుంది. అదే స్కూల్ కాంప్లెక్స్ కూడా ఎవ్రీ ఇది ఉంటుంది. మీకు స్పోర్ట్స్ దానికి సంబంధించి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అకాడమిక్ క్యాలెండర్లో ఏ మంత్లు ఏవి జరగాలని కూడా ఇవ్వడం జరిగింది. సైన్స్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. కెరీర్ గైడెన్స్ కూడా ఇచ్చా కానీ క్యాలెండర్ అయిన తర్వాత అంటే సార్ కొన్ని సూచనలు చేశారు. అవి మన తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్ చేస్తామండి. అంటే మనం ఎంతవరకు ఆలోచన చేసే లోకల్ ఫ్లేవర్గానే ఆలోచన చేసాం కెరీర్ గైడెన్స్. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి కెరీర్ మనకి ఆపర్చునిటీస్ ఉంటాయనేది కూడా నెక్స్ట్ దాన్ని థింక్ చేసి దాన్ని కూడా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం. సో ఇది దిస్ ఇస్ మై ఫ్రమ్ మై సైడ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు.